ఈ వీడియోలో మనం ఫిజిక్స్, లైట్ అండ్ రిఫ్లెక్షన్ గురించి తెలుసుకుందామండి. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఫర్దర్‌గా డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సైన్స్ టీచర్ నందా బాలయ్య. టుడే మనం వీడియో చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అంటే ఏంటి, లైట్ అంటే ఏంటి, అదేవిధంగా రిఫ్లెక్షన్ అంటే ఏంటో మనం ఈ వీడియో రూపంలో చూద్దామండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి, ఫిజిక్స్ సంబంధించినటువంటి కూడాను. సరే ఓకేనండి. పాయింట్కి వెళ్ళినట్లయితే ఫిజిక్స్ ఈజ్ ఏ తెలుగులో ఏమంటాము, భౌతిక శాస్త్రం అంటాము. మన భౌతికంగా మన చుట్టూ జరిగేటటువంటి ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు చేర్పుల గురించి తెలియజేసేదే భౌతిక శాస్త్రము. భౌతికంగా మనకు జరిగేటటువంటి మార్పుల గురించి తెలియజేసేదాన్ని ఏమంటాము, భౌతిక శాస్త్రము అంటాము, అంటే ఫిజిక్స్. అదేవిధంగా లైట్ ఈజ్ సెన్సేషన్ ఆఫ్ విజిబిలిటీ. మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు మనం చూడగలుగుతున్నామంటే ఏమైనా అక్కడ లైట్ అనేది వాటి మీద పడడం వల్ల మనకి విజిబిలిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని సెన్సేషన్ ఆఫ్ విజిబిలిటీ అంటాం లైట్ అంటే. ఇట్ ఆల్వేస్ ఇది ట్రావెలింగ్ ఫ్రమ్ ది వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్. ఇది కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అది మూవ్ అవుతూనే ఉంటుంది. లైట్ అనేది ఫిక్స్డ్ అది ఇక్కడ అనేది ఉండదు. లైట్ అనేది సెన్సేషన్ ఆఫ్ విజిబిలిటీ. అదేవిధంగా రిఫ్లెక్షన్ అంటే ఈ లైట్ అనేది ఎప్పుడైతే వస్తువు మీద పడుతున్నది లైట్ అనేది వెనక్కి వచ్చేస్తుంటుంది, బౌన్సింగ్ బ్యాక్ అవుతుంది. అలా బౌన్సింగ్ బ్యాక్ అవడాన్ని ఏమంటామంటే రిఫ్లెక్షన్ అంటాం. లైట్ అనేది ఎప్పుడైతే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడుతుందో, అది వాటర్ కావచ్చు, ఏదన్నా వాల్స్ కావచ్చు, ఏదైనా సరే రిఫ్లెక్టింగ్ పాలిస్టర్ సర్ఫేస్ కావచ్చు, ఏదైనా సరే వాటి మీద లైటింగ్ పడ్డప్పుడు ఏమవుతుంది, వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. అట్లా తిరిగి రావడాన్ని ఏమంటాము, రిఫ్లెక్షన్ అంటాం. when లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆర్ స్ట్రైక్స్ ఆన్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ బౌన్సింగ్ బ్యాక్ ఇంటు ది సేమ్ మీడియా, దట్ ఈస్ ఫెనోమెనా ఇస్ కాల్డ్ రిఫ్లెక్షన్. లైట్ అంటే సెన్సేషన్ ఆఫ్ విజిబిలిటీ, రిఫ్లెక్షన్ అంటే బౌన్సింగ్ బ్యాక్ టు ది సేమ్ మీడియా ఆర్ సేమ్ ప్లేన్. చూసుకున్నట్లయితే in physics the reflection of light is the phenomena in which the light rays bouncing back into the same media after striking a surface. ఆ సర్ఫేస్ అనేది అది మిర్రర్ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదా హైలీ పాలిష్డ్ మెటల్ సర్ఫేస్ అయినా కావచ్చు. దాన్ని ఏమంటాము, రిఫ్లెక్షన్ మీడియా అని అంటాము, రిఫ్లెక్టెడ్ మీడియా అని అంటాం. అదేవిధంగా ఇక్కడ బౌన్సింగ్ అయితే ఆ ఫినామినాని రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైట్ అని అంటాం. అదేవిధంగా రిఫ్లెక్షన్కి రెండు లాస్ ఉన్నాయండి. రెండు లాస్ ఏంటంటే, ఫస్ట్ వన్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో అంత యాంగిల్తో వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. దాన్ని యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ది యాంగిల్ ఆర్. అది సెకండ్ రూల్ చూసినట్లయితే, రూల్స్ అన్న లాస్ అన్న ఒకటేనండి. ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఆల్ లేస్ ఇన్ ద సేమ్ ప్లేన్. నార్మల్ అంటే ఇక్కడ తీసుకున్నటువంటి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి ప్యారలల్గా పర్పెండిక్యులర్గా గీసే లైన్ని నార్మల్ అని అంటాం. అంటే దానికి పర్పెండిక్యులర్ గీసే లైన్ ఏమంటామో నార్మల్ అంటాం. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ గీసే లైన్ ఏమంటామో నార్మల్ అని అంటాం. ఈ నాలుగు లైన్స్ ఉన్నాయి సేమ్ ప్లేన్. మామూలుగా ఇక్కడ మనకి రెండు రకాల రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ ఉంటాయండి, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ అనేవి ఉంటాయి. రెగ్యులర్ సర్ఫేస్ అంటే ఆక్యుపైస్ స్మూత్ సర్ఫేసెస్ లైక్ ప్లేన్ మిర్రర్స్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ద క్లియర్ ఇమేజెస్. ఇక్కడ చాలా క్లియర్ ఇమేజెస్ అనేవి మనకి ఫామ్ చేస్తాయి ఈ రెగ్యులర్ సర్ఫేస్ అంటే. అది ఇర్రెగ్యులర్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే ఇట్ ఇస్ అక్కర్స్ ఆన్ రఫ్ సర్ఫేస్. ఎక్కడ ఫామ్ అవుతాయంటే ఇక్కడ వాల్స్ అండ్ పేపర్స్ మీద మనకి ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ నో క్లియర్ ఇమేజెస్ ఈస్ ఫార్మ్డ్ బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ విజిబుల్. వస్తువులు కనిపిస్తుంది కానీ మనకు అంత క్లారిటీగా కనిపించదు ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్లో. ఓకే అండి. దీని సమస్య ఇంకా మీకు ఫర్దర్ మీకు నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు నేను చేసే ఫర్దర్ వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తూ ఉంటాయండి. నేను చేసే వీడియోస్ మీకు అందుబాటులో ఉంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. అదే మా వీడియోస్ని లైక్స్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ టు ది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.